మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్ భూమిని పిలుస్తూ గదిలోకి వస్తాడు. కాఫీ తాగుతున్న కప్పుని భూమి కింద పెట్టేసి చాలా సిగ్గుపడుతుంటుంది. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. రాత్రి ఆయన వచ్చాడు మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి వాడొచ్చాడా అనే కృష్ణప్రసాద్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును మామయ్య, ఆయన రాత్రి నా కోసం గోడతోకి మరీ వచ్చారు, నన్ను చూడటం కోసం వచ్చాడు అని భూమి చెప్తూ ఉంటుంది. ఈ ఇంటికి వాడు కేవలం గొడవ పడడానికి మాత్రమే వస్తూ ఉంటాడు, అలాంటిది గోడ దూకి మరి నీతో మాట్లాడడానికి వచ్చాడా అని కృష్ణప్రసాద్ అయితే ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయ్యో మామయ్య, చిన్నగా మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. ఆనందం ఆనందంలో ఏదో చూసుకోకుండా గట్టిగా మాట్లాడేస్తున్నాను. సరే, ఇంతకీ వాడు ఐ లవ్ యూ చెప్పేశాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదేంటి మామయ్య, ఆయన ఐ లవ్ యూ చెప్పడం కోసమే వచ్చాడని అంటున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, అర్ధరాత్రి దొంగ గోడతోకి వచ్చాడంటే దొంగతనం కోసం వస్తాడు, అదే కనుక గగన్ గోడతోకి వచ్చాడు అంటే ఐ లవ్ యూ చెప్పడం కోసమే కదమ్మా అని కృష్ణప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, హాస్పిటల్లో నేను మర్చిపోయిన ఈ ఆర్నమెంట్స్ని ఇవ్వడం కోసం వచ్చాడు అని భూమి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, ఈ ఆర్నమెంట్స్ ఇవ్వడం కోసం అర్ధరాత్రి ఎందుకు రావాలి? ఉదయాన్నే వాళ్ళ స్టాఫ్తోనైనా పంపించవచ్చు కదా. ఇలా ఆర్నమెంట్స్ని ఇవ్వాలని వచ్చి అలా అర్ధరాత్రి గోడతకి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పడం కోసమే వచ్చుంటాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండానే ముందుగానే మీరు ఇలా కన్ఫర్మ్ చేసుకోకండి మామయ్య అని భూమి అంటుంది. లేదమ్మా, ఇంకా ఏం మాట్లాడాడు, ఇంకా ఏం చెప్పాడు అని కృష్ణప్రసాద్ అయితే సంతోషంగా అడుగుతూ ఉంటాడు. ఈరోజు 11 గంటలకి గుడి దగ్గరికి రా, మాట్లాడాలి అన్నాడు మామయ్య అని భూమి అయితే సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఓహో, దేవుడి సన్నిధిలో నీకు ఐ లవ్ యూ చెప్తామని అనుకుంటున్నాడు అన్నమాట, ఇలా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు వాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అన్నీ మీరే ఊహించుకొని మాట్లాడకండి, చెప్పకండి మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మనసులో మాట్లాడుకుంటా వేరే మాట్లాడి చెప్పాడే అనుకో, నాకు నిరాశ మిగులుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. చూడమ్మా, ఈరోజు మీ ఇద్దరు కూడా ఒకటయ్యే రోజు, కలిసిపోయే రోజు, వెళ్ళమ్మా వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. శారద కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర తిరుగుతూ టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు ఏంటి అని శారద అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. శారద ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటా కట్ చేస్తున్నావేంటి? ఈరోజు నేను నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే, నేను మాట్లాడే తీరుతాను అని కృష్ణప్రసాద్ అనుకుంటూ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఎవరూ లేరు కదా అని చుట్టూ చూసుకొని శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటండి ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు? గగన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు అని శారద చెప్తూ ఉంటుంది. చూడు శారద, మామూలుగా పిల్లలు ప్రేమించుకుంటే పెద్దవాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, కానీ మన విషయంలో పిల్లలే అడ్డుపడుతున్నారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటండి ఉదయాన్నే మీకు మతిగాని పోయిందా, ఎలా మాట్లాడుతున్నారు అని శారద చెప్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. శారద ఐ లవ్ యూ అని ఫోన్లో చెప్తూ ఉంటాడు. శారద అయితే షాక్ వింటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అన్న సాంగ్ని పాడుతూ ఉంటాడు. ఏంటండి నేను ఫోన్ పెట్టేస్తాను అని శారద చెప్తూ ఉంటుంది. శారద, నువ్వు ఫోన్ పెట్టేసేవే అనుకో, గగన్ గడికి ఫోన్ చేసి నీకు ఇవ్వమని చెప్తాను, తర్వాత నీ ఇష్టం అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. వాడు జీవితంలో ముఖం చూడాలని అనుకోవట్లేదు, మీరు ఫోన్ చేసి నాకు ఇవ్వమని చెప్తే వాడు నాకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడా ఏంటి అని శారద అంటూ ఉంటుంది. ఇవ్వకపోతే రాత్రికి తలుపు ఓపెన్ చేసి ఉంచు, నేను గోడ దూకి మరీ ఇంట్లోకి వస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీరేమన్నా కొత్తగా నన్ను ప్రేమిస్తున్నారా ఏంటి అని శారద అడుగుతూ ఉంటుంది. శారద, అర్ధరాత్రి ఒక అబ్బాయి అమ్మాయి కోసం గోడతోకి వస్తే అది ప్రేమ కాదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవును ప్రేమే అని శారద చెప్తూ ఉంటుంది. అయితే మన గగన్ ప్రేమలో పడ్డాడు శారద, రాత్రి గగన్ భూమి కోసం గోడదొక్కి మరీ భూమితో వచ్చి మాట్లాడి వెళ్ళాడు తెలుసా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ భూమిని ఇష్టపడడం కాదు ప్రేమిస్తున్నాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నేను చాలాసార్లు భూమిని ఇష్టపడుతున్నావా అని గగన్ని అడిగినప్పుడు లేదని చెప్పాడండి అని శారద చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఈసారి అడగటం కాదు కడిగి పారేసాయి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని శారద ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ టిఫిన్ పెట్టు రామ్మా అని గగన్ అంటూ ఉంటాడు. శారద వచ్చి గగన్ని చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, పెట్టమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. అలా పెడుతున్న శారద, గగన్ నేను నిన్ను ఒక మాట అడగచ్చా, రాత్రి నువ్వు భూమిని కలవటానికి వెళ్ళావా అని శారద అడుగుతూ ఉంటుంది. తింటున్న గగన్కి పొలమారుతుంది, దగ్గుతూ ఉంటాడు.
అయ్యయ్యో! మెల్లగా అని శారద గగన్ తలపై ఇక మెల్లగా కొడుతూ గగన్ చాలా కోపంగా పూర్ణి వైపు చూస్తూ ఉంటాడు. అయ్యయ్యో! నాకేం తెలీదన్నయ్య, నేను చెప్పలేదని పూర్ణి అంటూ ఉంటుంది. గగన్ వాటర్ తాగుతూ ఇంకా కోపంగా పూర్ణి వైపే చూస్తూ ఉంటాడు. ఓహ్! ఇది నీకు కూడా తెలుసా అని శారద అంటుంది. తెలుసు, అవును, అన్నయ్య భూమిని కలవటానికి వెళ్ళాడు. అయితే ఏంటి అని పూర్ణి చెప్తూ ఉంటుంది. అయితే ఏంటంటావేంటే, భూమిని కలవటం కోసమే కదా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని శారద అడుగుతూ ఉంటుంది. ఎందుకోసం వెళ్ళాడు అంటే కలవడం కోసం వెళ్ళాడు అని పూర్ణి అంటుంది. అభిమానం ఉన్న వాళ్ళని అర్ధరాత్రి కలవకూడదని రాజ్యాంగంలో రాసుందా ఏంటి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నువ్వు కొంచెం ఆగవే, అది కాదు నాన్న, ఒక అబ్బాయి అర్ధరాత్రి ఒక అమ్మాయిని కలవడం కోసం వెళ్ళాడు అంటే అర్థాలు వేరేగా ఉంటాయి. ప్రేమించుకున్నారు అని చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు అని శారద అంటుంది. అమ్మా, ఏంటమ్మా ఎటు తిరిగినా కూడా నువ్వు ప్రేమించుకోవడం దగ్గరికే వచ్చి ఆగిపోతుంటావు అని గగన్ అంటూ ఉంటాడు. మరి నువ్వు చేసే పనులన్నీ నాకు అలాగే అనిపిస్తున్నాయి. మరి నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పరా అని శారద అడుగుతుంటుంది. చెప్పడానికి ఏం లేదమ్మా అని గగన్ అంటాడు. మరి ఎందుకు వెళ్ళావు అని శారద అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, భూమికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు తన ఆర్నమెంట్స్ అన్నీ తీసేశారు కదా, అవి నర్సు నా చేతికి ఇచ్చింది, వాటిని తీసుకువెళ్ళి ఇవ్వటానికి వెళ్ళాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి అవేంటి, ఆ చిన్న ప్యాకెట్ ఇవ్వడానికి అర్ధరాత్రి వెళ్ళాలా, ఇంకేం లేదా అని శారద అడుగుతుంటుంది. అయ్యో, పగలు వెళ్తే ఆ శరత్చంద్ర ఊరుకోడు కదమ్మా, అందుకే అర్ధరాత్రి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది అని గగన్ చెప్తూ ఉంటాడు. అంతేనా అని శారద అంటూ ఉంటుంది. అంతేనమ్మా, లేకపోతే ఇంకేముంటుంది అని గగన్ అంటూ ఉంటాడు. అది సరే కానీ భూమి మమ్మల్ని అడిగిందా అని శారద అంటూ ఉంటుంది. అడిగిందమ్మా అని గగన్ చెప్తాడు. మరి అదైనా చెప్పాలి కదరా అని శారద అడుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి వెళ్ళాడు అంటే నీకు యక్ష ప్రశ్నలు వస్తాయి, అన్ని రకాల డౌట్లు వస్తాయి కదా, అందుకే చెప్పలేదు అని పూర్ణి చెప్తూ ఉంటుంది. అబ్బా, నువ్వు మధ్యలో మాట్లాడికే అని శారద చెప్తూ ఉంటుంది. చూడు గగన్, నేను సిన్సియర్గా ఒక మాట అడుగుతాను, నువ్వు సిన్సియర్గా చెప్పు అని శారద అంటుంది. అలాగే, ఏంటో అడుగమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఆ శరత్చంద్ర భూమిని నా కూతురు అని అంటూ ఉంటాడు కదా, అలాగే భూమి కూడా శరత్చంద్ర నా నాన్న అని ఫిక్స్ అయిపోతే అప్పుడు కూడా నువ్వు ఇలాగే భూమి కోసం వెళ్తావా అని శారద అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, ఆ శరత్చంద్ర నా కూతురు అని భూమిని అన్నంత మాత్రాన భూమి ఆయన కూతురేమి అయిపోదు. మన భూమి ఎప్పటికీ ఆయన కూతురు అయిపోదమ్మా అని గగన్ తింటున్న దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇక భూమి కోసం రెడీ చేసిన గదిలోకి వెళ్తాడు. భూమిని తలుచుకుంటూ గగన్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న ఒక కబోర్డ్ని ఓపెన్ చేస్తాడు. భూమి బట్టలని తాకుతూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే పక్కనున్న కొన్ని ఫోటోలను చేతిలోకి తీసుకుంటూ చూస్తూ ఉంటాడు. శోభచంద్ర శరత్చంద్ర కలిపిన ఫోటోని కూడా చేతిలోకి తీసుకొని చూడపోతూ ఉంటాడు. అప్పుడే భూమి డ్రెస్ ఒకటి కింద పడిపోతుంది. అయితే ఆ ఫోటోని తిప్పి చూడకుండా భూమి కింద పడిన డ్రెస్ని చేతిలోకి తీసుకుంటాడు, కబోర్డ్లో పెడుతూ ఉంటాడు. ఆ ఫోటోని చూడకుండానే కబోర్డ్లో పెట్టేస్తాడు. ఇక భూమి డ్రెస్ని చేతులతో చూస్తూ తడుముకుంటూ భూమినే తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. భూమి డ్రెస్ని గగన్ చేతులతో పట్టుకోవడంతో డైరెక్ట్గా భూమినే పట్టుకున్నట్లు గగన్ ఊహించుకుంటూ ఉంటాడు. భూమి తన ముందుకు వచ్చి నిలబడి భూమిని భుజాలు పట్టుకొని భూమితో మాట్లాడుతుంటూ ఊహించుకుంటుంటాడు. భూమి, ఏం చెప్పను భూమి, అమ్మ డైరెక్ట్గా భూమిని ప్రేమిస్తున్నావా అని అడుగుతోంది. అమ్మ దగ్గర దాయటం చాలా కష్టంగా ఉంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేము ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంలో కిక్ ఉంటుంది. కరెక్టే కదా అని గగన్ అంటూ ఉంటాడు. అవునన్నట్లు భూమి కూడా ఇక కళ్ళతో సమాధానం చెప్తూ ఉంటుంది. నేను ఒకటి చెప్పనా, ఐ లవ్ యూ అని గగన్ అంటూ ఉంటాడు. భూమి వింటూ ఉంటుంది. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పవా అని భూమిని అడుగుతూ ఉంటాడు. భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ప్లీజ్ భూమి, ఏదో ఒకటి మాట్లాడు భూమి, చెప్పు భూమి, నువ్వు కూడా ప్రేమిస్తున్నానని చెప్తే మనమిద్దరం ప్రేమించుకుంటున్నామన్న విషయం చెప్పడానికి అమ్మకి చెప్పే టైం వస్తుందా అని గగన్ అంటూ ఉంటాడు. వస్తుంది అని భూమి ఇక తల ఊపుతూ ఉంటుంది. గగన్ అయితే చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అని భూమిని హక్ చేసుకొని ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ భూమి అని భూమి డ్రెస్ని పట్టుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. ఇదంతా గగన్ ఊహించుకుంటూ ఉంటాడు.